చిన్ని ఓవైపు చదువుకుంటూనే ఏమాత్రం చదువుని నిర్లక్ష్యం చేయకుండా తన పనులన్నీ చేసుకుంటూ హోంవర్క్లు చేసుకుంటూ ఆ తర్వాత వాళ్ళ నాన్నని చక్కగా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి చేతులు కాళ్ళు మొత్తం ఆయిల్తో మర్దన చేసి రోజుకి కొంచెం దూరం లెక్కన నడిపించమని డాక్టర్ చెప్పడంతో అలాగే చేసి రాజుని నిలబెట్టగలిగితే ఆ తర్వాత చిన్న చిన్నగా అడుగులు వేస్తాడు అన్నట్టుగా చిన్ని అనుకొని అలా చేస్తుందనమాట. పక్కన పిల్లలు హెల్ప్ చేస్తామన్నా కూడా వద్దు, నేను మా నాన్నని చూసుకుంటాను అని చెప్పని మర్దన చేసి చిన్న చిన్నగా రాజుని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక రాజు కూడా తన కూతురు కోసమైనా తన కష్టమైనా సరే నిల్చోవాలి, నా కూతురు బాధపడ్డ నేను చూడలేకపోతున్నాను అనుకొని ఆల్మోస్ట్ చిన్న చిన్నగా లేసి నిల్చుంటాడు. అడుగులు వేయలేకపోయినా నిలబడేంత శక్తిని మాత్రం తెచ్చుకొని చిన్ని కోసం నిలబడతాడు. చిన్ని అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. దగ్గరుండి ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క మైలురాయిని దాటిస్తున్నట్టుగా చిన్ని వాళ్ళ నాన్న విషయంలో ఉంటుందన్నమాట. అలా రాజు నిలబడేసరికి చిన్ని ఆనందం అంత ఇంత కాదు. తల్లి ఒక బిడ్డ నడకలు నేర్చుకుంటున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈ దేవ ఉన్నాడు కదా, వాళ్ళు బాలరాజు, చిన్ని కొనేస్తారు. ఊరి చివరన స్లమ్ ఏరియాలో ఉన్నారంటే ఈరోజు వాళ్ళ ముగ్గురిని చంపేయాలి అనుకొని రౌడీలతో చిన్ని వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.